ఫ్యాన్కి ఒక్క పోత ఐపాక్ రిపోర్ట్లో ఏముంది? ఏముంది ఐపాక్ రిపోర్ట్లో? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఉండిద్ది. లేదండి. అది ఎట్లా? కూటమికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఊరికి అట్లా ఎందుకు చెబుతారు? ఎవరు చెప్పారు? అనిల్ చెప్పాడేంటి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన పరిస్థితి బాగాలేదని ఎవరైనా చెబుతారా? వింటారా? గ్రౌండ్ లెవెల్లో సర్వే ఆయన వినరు. నాయన అమరావతిని పాడు చేయొద్దని చెబితే విన్నారా? ఆ ప్రజావేదికను కూలగొట్టడం తప్పు అని చెబితే విన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ పోలవరాన్ని అలా చేయొద్దు, ఆ కాంట్రాక్టులు మార్చి దాన్ని ఆ రకంగా అన్యాయం చేయొద్దంటే విన్నారా? ఆ 3 రాజధానులు అని చెప్పిన వైజాగ్లో ఇది చేయొద్దంటే విన్నారండి? ఆ ప్రత్యేక హోదా విషయంలో పోరాడండి అంటే విన్నారా? వినలేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పండి అని చెబితే విన్నారా? వినలేదు కదా. అందరి మీద కేసులు పెట్టించి అన్యాయం చేయొద్దండి, వాళ్ళందరూ లోపల పెట్టడం తప్పండి, కక్ష సాధింపు చర్యలు వద్దండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే విన్నారా? వినలేదు కదా. మరి ఐపాక్ వాళ్ళు పోయి తెలుగుదేశం గెలిచేట్టుందండి, కూటమి గెలిచేట్టుందండి, మనం ఓడిపెట్టున్నామంటే వింటారా? లాగి 2 లెంపకాయలు ఇస్తారు. అనిల్ ఉన్నారు సార్. నేను ఎవరు చెప్పారు నీకు? అంటే నాకు చెప్పారని కాదు, కానీ ఇది బయట జరుగుతున్న ప్రచారం. రాజకీయాల్లో 2 అంశాలు ఉంటాయి సార్. ఒకటి 4 గోడల మధ్య నలుగురులో అనేది. 4 గోడల మధ్య నిజాలు మాట్లాడుకుంటారు, నలుగురిలోకి వస్తే మేకపోతే కంపెనీ అండి. ఎందుకంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఒక సామాన్యుడు కూడా ఎన్నికల్లో కదిలేండి, నేను గెలుస్తున్నాను 20,000 30,000 అంటాడు. నిజంగా వాళ్ళ ఇంట్లో ఉన్న 4 ఓట్లు అతనికి పడతాయా అంటే సందేహమే. రాజకీయాల్లో మనం చూసే ఇటీవల ఒక అభ్యర్థి విషయంలో పంచాయతీకి పోటీ చేస్తే ఇంట్లో 6 ఓట్లు ఉంటే 5 పడ్డాయి. అట్లానే ఇలా 4 గోడల మధ్య నలుగురు మధ్య ఆ వ్యత్యాస విషయంలో సరే జీతం తీసుకుంటున్నాం కదా, ప్యాకేజ్ తీసుకున్నాం కదా, ఎంతో కొంత చెప్పాలన్న ఉద్దేశం సరి చేసుకునే అవకాశం ఉందనే విషయంలో కొన్ని రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు అయితే ప్రభుత్వ పెద్దలకు సహజంగా అది నచ్చే గుణం కాదు కాబట్టి వాళ్ళు స్వీకరించారా లేదనేది వేరే విషయం. అయితే ఒక రకమైన అంటే ఇక్కడ ఉన్న సినారే, ఏపీలో ప్రస్తుతం ఉన్న సినారే, ప్రజల మూడ్ ఆఫ్ అటెన్షన్ ఎలా ఉంది, ఏ విషయాల్లో పాజిటివ్స్ ఉన్నాయి, ఏ విషయాల్లో నెగిటివ్స్ ఉన్నాయి అనేది చెప్పే ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తోంది. దీని మీద రకరకాల ఊహాగానాలు నడుస్తా ఉన్నాయి. అయితే కూటమి జత కట్టిన తర్వాత తొలి రోజుల కంటే ఇప్పుడు రోజు రోజుకు బలపడుతూ ముందుకు వెళ్ళడం, అదే స్థాయిలో వాళ్ళు సభలు సమావేశాలు నిర్వహించుకోవడం, ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు కూడా పూర్తవడంతో ఇక మలి దశ పైన బీజేపీ అగ్రనాయకత్వం ఏదైతుందో దక్షిణాది పైన కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఇక ప్రధానమంత్రి గారు కావచ్చు, బీజేపీ అగ్రనాయకత్వం ఇక్కడ కొంత ఫోకస్ చేసినప్పుడు ఇంకా పబ్లిక్ అటెన్షన్ కూటమికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ గారు రాబోయే రోజుల్లో వస్తున్నారు, వచ్చినప్పుడు ఏదైనా 1-2 విషయాల్లో ఏదైనా హామీలు కనుక ఇస్తే కూటమికి ఇది అదనపు. అనిల్ అంటే ఐపాక్ వాళ్ళు కనుక వైసీపీ ఓడిపోతుంది, తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు కనుక అటువంటి పరిస్థితి ఉంటే అంటే ఎన్నికలు ఆగిపోవాలంటే ఏం చేయాలని? ఏం జరిగితే ఎన్నికలు ఆగిపోతాయి అంటే నాకు తెలిసి ఏం చేసినా ఎన్నికలు ఆగే పరిస్థితి కాదు సార్. ఎందుకంటే గతంలో ఏడైనా ఒక చోట అభ్యర్థి చనిపోతే అక్కడ ఎన్నికలను వాయిదా వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మరి ఉందో లేదో కూడా నాకు తెలియదు. అంటే 175 నియోజకవర్గాలు జరగాలంటే జరిగే పని కాదు కాబట్టి అవునన్నా కాదన్నా ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అది ఆగటం అనేది ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటుంది. ఇది దాదాపు జరగదు. ఏదంటే ఒక నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో ఈ అంశానికి ఏదైనా ఉత్పన్నం అవుతుందేమో కానీ 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్ విషయాల్లో ఎన్నికలు ఆగాలనేది జరగాలంటే ఇది ఒక మెరాకిల్. ఇది ఒక ఏదైనా జరిగితేనే ఇక దైవానుగ్రహం ఉంటే తప్ప మానవ ప్రయత్నంగా మరి జరిగిద్దో లేదో మనమైతే చెప్పలేని పరిస్థితి. ఇక ఈ ఐపాక్ ఈ విషయంలో అయితే కొంత వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఎందుకంటున్నానంటే సార్ ఇక్కడ కేసీఆర్ కూడా కొన్ని హెచ్చరికలు, గతంలో ఐపాక్ కు సంబంధించిన టీమే తెలంగాణలో కేసీఆర్ కూడా ఎన్నికల స్ట్రాటజీని అందజేసిన పరిస్థితి. మరి వాళ్ళు కేసీఆర్ గారికి ఐపాక్ టీమే అప్పచెప్తే మరి ఇప్పుడు ఐపాక్ టీమే కదా మరి కేసీఆర్ గారు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని మరి కేసీఆర్ గారు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఓడిపోతుంది కూటమి అని చెప్పారు కదా. అంటే ఒకటి సార్, అనుకూలతలు ప్రతికూలతలు ఖచ్చితంగా చెబుతారు. ఏ స్ట్రాటజీ సంస్థ అయినా గుడ్డిగా 100కు 100 మార్కులు మీవే అని పాస్ అవడానికి అవకాశాలన్నీ ఇంకొంచెం మెరుగుపరుచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్తారు. అట్ ద సేమ్ టైం మైనస్లు కూడా చెప్తారు. ఆ మైనసెస్ ని చెప్పినప్పుడు స్వీకరించి సరి చేసుకుంటే ఒకలాగా ఉంటుంది, సరి చేసుకోకపోతే అవి రోజు రోజుకి పెరిగి మైనస్ మార్కులు ఎక్కువైతే కూడా ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కదా సార్. ఇలా వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. విని ఆచరిస్తే ఒకలాగా ఉంటుంది, ఆచరించలేనప్పుడు మరోలాగా అవుతుంది. ఇప్పుడు ఐపాక్ ఏం చేస్తుంది, మహా అయితే ఆ టీము చెప్పే ప్రయత్నం చేస్తారు, వింటేనో అంటే కాదని ఇల్లు కాలబెట్టక ముందో రాష్ట్రానికి అన్యాయం జరగకముందో ఏమండి ఇది ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పొచ్చు. ఇల్లు కాలబెట్టిన తర్వాత
ముప్పాతిక భాగం తగలబడిపోయిన తర్వాత మీరు ఇల్లు కాలబెట్టకుండా ఉంటే మంచిదండి, లేకపోతే ఇల్లు అని అప్పుడు సూచనలు చెబితే కాదు కదా. అవును. అంటే ఇక్కడ ఒకటి కూడా సార్, ఐపాక్ ఎప్పుడు ఎంటర్ అయ్యింది, ఎప్పుడు చేసింది అనేది కూడా మనకి పూర్తిగా అందరికీ తెలియదు. ఇది వాస్తవం. ఎందుకంటే వైసీపీ ముఖ్య నాయకత్వానికి తప్ప ఆ పార్టీలో ఉన్న చాలా మంది కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికల స్ట్రాటజీని ఎప్పుడు అప్పచెప్పారు, ఏడాది ముందు అప్పచెప్పారా, కానీ 5 ఏళ్ళుగా వాళ్ళు అంటే అంతకుముందు మరి ఐపాకే కదా, మరి అంతకుముందు కూడా వారే చేశారు కదా. 2019 ఎన్నికలప్పుడు ప్రశాంత్ కిషోర్ టీమే చేశారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని బయటకు పంపించి అది వీళ్ళు తీసుకొని వీళ్ళే చేస్తున్నారు. మరి అందులో ఉన్నటువంటి ఆ ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్నటువంటి వాళ్ళే కదా కొంతమంది మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కూడా చేయటం. మళ్ళీ అక్కడ ఇక్కడ అదే ఐపాక్ టీం కదా. అక్కడ ఆ పార్టీలో సీట్లు రానోళ్ళు ఈ పార్టీలో, ఈ పార్టీ సీట్లు రానోళ్ళు ఆ పార్టీలో, లేదా ఆ పార్టీలో అలిగిన వాళ్ళు ఈ పార్టీలో, ఈ పార్టీలో అలిగిన వాళ్ళు ఆ పార్టీలో, లేదా అక్కడ అనాలిసిస్ సర్వేలు చెప్పిన వాళ్ళు అక్కడ, నచ్చిన వాళ్ళు అక్కడ, నచ్చిన వాళ్ళు ఇక్కడ. వీళ్ళు అటు ఇటు మారుతున్నారు పాపం, అంతేనట్లుంది. అంటే రూపాయికి 4 పావులాలే సార్. ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది, కొత్తగా వేరేది ఏమి రాదు. ఈ స్ట్రాటజిస్టులు కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీలను ఆలోచిద్దాం. కాంగ్రెస్, దాని వ్యతిరేకంగా పుట్టిన జనతా పార్టీ, లేదంటే దానికి ముందు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి తయారవుకుంటూ వచ్చినటువంటి నాయకత్వాలే కదా ఈ దేశంలో ఇప్పటి వరకు ఉన్నవి. ఎక్కడో చోట వీళ్ళ పాత మూలాలు ఎతికితే ఆ పూర్వపు ఇనిషియల్ లో ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రారంభమైన ఆ పార్టీల నుంచే కదా వీళ్ళ ప్రాతినిధ్యం. అంటే ఏం లేదులే, నేను అనేది సరే, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అంటే సుదీర్ఘకాలం పోరాటం చేశారు, సుదీర్ఘకాలం యుద్ధం చేశారు. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్కి పోయి టికెట్ లేదనగానే మళ్ళీ ఎమ్మటి ఆ కారు అటు తిప్పుకొని మళ్ళీ మళ్ళీ ఆకుండా మళ్ళీ ఇంకో పార్టీ ఆఫీస్కి పోయి మళ్ళీ అక్కడ టికెట్ అడుగుతున్నారు. మళ్ళీ అక్కడ కూడా అని అంటే సరే జెండా తీసుకొని జెండా వేసుకుంటున్నారు. ఆ జెండా వేసుకొని మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ డౌట్ ఉండి పక్కన వాళ్ళు మళ్ళీ టికెట్ ఇస్తామని ఇంకో రమ్మంటే ఈ జెండా తీసి మళ్ళీ ఆ కారులో వేసుకొని మళ్ళీ ఇంకో జెండా ఎత్తుకొని పోయి మళ్ళీ ఆ టికెట్ తెచ్చుకుంటున్నారు. మరీ ఇబ్బందిగా అనిపించట్లా? అప్పటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి ఎక్కడుంది, ఆకాశానికి నేలకొన్నంత తేడా ఉంది. ఖచ్చితంగా సార్. నాడు నేడు అనేది ఇక మనం ఎప్పటికీ ఇప్పుడు కొద్దిగా సిగ్గు శరం కొద్దిగా మానవ మర్యాదలు ఉండేవి, ఇప్పుడు అసలు ఏడుండయి. అసలు అట్లా కాదు సార్. ఇవాళ సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. రూపాయితోనే రాజకీయం అనేది కదా. ఒకప్పుడు వ్యక్తిత్వం, వ్యవస్థ అన్న గౌరవం, లేదంటే ప్రజలంటే అభిమానం, బాధ్యత, భయం ఇవన్నీ ఉండే. ఇవాళ ఏముంది, 100 కోట్లు ఉన్నాడు కావాలా, 150 కోట్లు ఉన్నాడు కావాలా, వేలం పాటలాగా ఉన్న పరిస్థితుల్లో ఇక ఈ వ్యవస్థల్లో మనం ఇంతకంటే మెరుగైన పరిస్థితులు ఎలా ఆలోచించగలం? ఒకటి, ప్రజల ఆలోచన తీరు కొంత మారితే మళ్ళీ పాత రోజులు వస్తాయి. లేదు, ప్రజల ఆలోచన తీరు మార్చుకోలేకపోయినప్పుడు వీళ్ళని భరాయించాల్సిందే. 100 కోట్లు పెట్టినాడు ఊరుకుంటాడా సార్? 150 కోట్లు సంపాదించడానికే ప్రయత్నం చేస్తాడు. ఇది సర్వసాధారణం కదా. వాళ్ళ పిల్లల దగ్గర, వాళ్ళ కుటుంబం దగ్గర నోటి కూడి తీసి ఈ ప్రజలకు పెట్టడానికి ఆయనకి ఏం ఆనందం? ఆ 100 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రకాల ప్రయత్నాలు, ఎన్ని రకాల వ్యవహారాలు చేసింటే ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు. అవునన్నా కాదన్నా? 100కో కోటికో ఒకరిలో ఇద్దరు ఉంటారు ఏది మంచి వాళ్ళు. కానీ ఇవాళ ఉన్న రాజకీయాల్లో ఒకటైతే డబ్బు పెట్టడానికి వచ్చినాడు, అధికారం అన్నా చలాయించాలన్న ఉద్దేశం, లేదంటే మరింత దోచుకోవచ్చు అన్న ఆలోచన. అంటే అందరినీ అంటానికి కాదు, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అవి అనిపిస్తా ఉంటాయి. సరే, ఇది అవునంటారా కాదంటారా, ఏకీభవిస్తారా లేనది చాలా మంది వారి విజ్ఞతకి మనం వదిలేయాలి. కానీ జరుగుతున్న పరిణామాలను మన సొసైటీలో ఎవరి దగ్గరైనా, కొంత మేధావుల దగ్గర, స్థానిక ప్రజల దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే ఇదే అభిప్రాయం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. వెరీ సింపుల్ లాజిక్ కదా. దీని మీద నెక్స్ట్ అండి, దీని అనిల్ గారు సార్, ఏపీలో జోరుగా నామినేషన్లు, చింతమనేని అరుదైన రికార్డు. ఏంటి అనిల్, మొత్తానికి చింతమనేనికి ఇచ్చినట్లున్నారు బీఫాము. మరి ఆయన బయలుదేరినట్లున్నారు. నామినేషన్ 100 కేసులు దాటినటువంటి వ్యక్తిగా ఆయన ఎలక్షన్ నామినేషన్ వేసినట్లు వేశారా? వేశారు. 100 కేసులా? మొత్తానికి రికార్డు బద్దలు కొట్టారు అయితే మొత్తానికి. అందుట్లో 94 కేసులు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టిందంట. 94 కేసులు ఏంది, 94 రికార్డ్ అండి. ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఇన్ని కేసులు లేవు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 1000 కేసులు అవుతాయేమో, 100,000 అవుతాయేమో, చెప్పలేదు సార్. అంటే 100 పెట్టిన వాళ్ళు, 94 కేసులు పెట్టినటువంటి వాళ్ళు ఈసారి ఆ మిగిలిన 900 పెట్టరని ఏముంది? అయ్యా అనిల్, ఏమంటావు మొత్తానికి? చింతమనేని 100 నాట్అవుట్ సార్. ఇంకా కొనసాగుతాయా? ఆయన ఇంకా మరిన్ని సెంచరీలు, ఇందాక మీరు అన్నట్టు 1000 స్కోర్ వరకు వెళ్తాడా చూడాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిణామాల్లో ఈ 5 ఏళ్ల కాలంలో
ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల యొక్క చరిత్రను మనం పరిశీలిస్తే 5 ఏళ్లకు ముందు 5 ఏళ్ల తర్వాత అన్న విధంగా వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళ జీవితంలో దీన్ని ఒక పాఠ్య పుస్తకం లాగా కూడా చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ పైన అయినటువంటి కేసులు కావచ్చు, ఒత్తిళ్లు కావచ్చు, వేధింపులు కావచ్చు, ఇవన్నీ రాజకీయ చరిత్ర ముఖ చిత్రం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి విభజన తర్వాత ఈ 5 ఏళ్ల ఘట్టం భవిష్యత్తులో ఉంటుందో లేదో మనం అయితే ఇప్పుడు చెప్పలేంలే, కానీ ఇప్పటి వరకు అయితే ఎప్పుడూ లేదు. దానికి ప్రతిరూపమే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఒక నేత యొక్క కేసుల వివరాలు. 5 ఏళ్ల కాలంలో 94 కేసులు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తుమ్మినా, దగ్గినా, కదిలినా, నిలబడ్డా, కూర్చున్నా, ఇంకా ఏ పని చేసినా ఆయన పైన పెట్టాల్సిన కేసులు పెట్టారు. చివరికి న్యాయస్థానం జోక్యం చేసుకుని పీటీ వారెంట్ల దెబ్బకి విసుగు పుట్టి ఇకనైనా ఆపండి, ఏంటి ఇదని అడిగితే అప్పుడు కొంత ఎవరైతే ఉన్నారో చింతమనేనికి వెసులుబాటు ఆ రోజుల్లో కల్పించారు తప్ప, లేకపోతే ఈ 5 ఏళ్లలోనే ఆ 1000 కేసులు పెట్టి అతనిని ఎంతగా వేధించాలో, ఎంతగా చేయాలనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుండేది. సరే, ఇక ఓవరాల్ గా అయితే నామినేషన్ల విషయంలో కూడా కొంత జోరు ఉత్సాహం కనిపిస్తుంది సార్. రేపటికి చివరి రోజు కావడంతో కూడా కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ రోజు మెజార్టీ నేతల వరకు వేశారు. ఎందుకంటే మంచి రోజులు కాబట్టి కూడా ఉంటాయి కదా తిథులు, ముహూర్తాలు, నక్షత్రాలు, బలం, ఇవన్నీ చూసుకొని కూడా ఆ గణాంకాల ఆధారంగా, ముహూర్త బలాల ఆధారంగా తమ పని అయితే చేశారు. ఇక ప్రజల కోర్టులోకి పూర్తి స్థాయిలో బాల్ వెళ్ళినట్లే. బ్యాలెట్లు ఏదైతే ఉందో బాక్సుల్లో, ఈవీఎం బాక్సుల్లోను, బ్యాలెట్ బాక్సుల్లో కూడా వీళ్ళ భవిష్యత్తు ఇంకా తేలాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఓకే, మొత్తానికి ఈరోజు నామినేషన్ల పరంపర ఏంటి, ఉత్తరాంధ్రలో ఎలా జరిగింది? చాలా ఉత్సాహంగా జరిగింది సార్. ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ గాజువాక నుంచి, వంశీకృష్ణ యాదవ్ విశాఖ సౌత్ నుంచి, అదేవిధంగా సీఎం రమేష్ అనకాపల్లి నుంచి, ఇలా అనేక మంది కీలక నేతలు నామినేషన్లు వేశారు భారీ ర్యాలీతో. ఈ ర్యాలీలు చూస్తే అసలు ఎన్నికల విషయంలో సార్, అంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో ఎన్నికల్లో చూసి కవర్ చేసిన నేపథ్యం మనకుంది. కానీ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంటే నామినేషన్ ర్యాలీలోనే తమ బలాన్ని చూపించే విధంగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒకరికి మించి ఒకరు ఖర్చు చేస్తా ఉన్నారు, జన సమీకరణ చేస్తా ఉన్నారు, తమ సత్తా చాటే ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రత్యర్థిని రాజకీయంగా ఇనిషియల్ డేస్ లోనే, అంటే ఎన్నికలకు ముందుగానే మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం ఈ రకంగా జరుగుతుందని అనిపిస్తుంది. అంటే గతంలో 100 మంది, 1000 మంది, 2000 మంది పోయేవాళ్ళు. ఇప్పుడు 25,000, 30,000, 40,000. నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ర్యాలీ చూసిన తర్వాత ఇంకా ప్రత్యర్థి పార్టీ నాయకుడికి ఏముంటుంది సార్ మాట్లాడడానికి, మాట్లాడుకోవడానికి? వెరీ సింపుల్ కదా. అట్లాంటి పరిస్థితిని ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నాడు. అది ఏ పార్టీ అయినా కూడా తన బలాన్ని క్షేత్రస్థాయిలో చూపించాలి. ఆ స్థానికంగా ఉన్న ఓటర్లకి తన ప్రత్యర్థిగా అనే ప్రయత్నం జరుగుతూనే అంత కోలాహలంతో, ఒకటి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ కూడా చాలా సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని ఎవరికి వాళ్ళే చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సార్. ఓకే, రైట్ అనిల్. రాజేష్